జెస్సికా తన ఊరికి వచ్చిన తర్వాత ప్రియా జీవితం మారిపోయింది. ఆ సమయంలో డేవిడ్ ద్వారా జెస్సికా స్కేటింగ్ నేర్చుకోవడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఊరు మొత్తం రచ్చరచ్చ చేసేస్తుంది. దాని కారణంగా జెస్సీ మీద కేసు అనేది ఫైల్ అవుతుంది. అయితే అదేది కూడా జెస్సికా పెద్దగా పట్టించుకోదు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న జెస్సికా ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తుంది. అప్పుడు జెస్సికా ఒక ప్లాన్ గీసి ఆ ఊరి ఎమ్మెల్యేని కలిసి మాట్లాడుతుంది. నిజానికి ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక కాంపిటీషన్ లాంటిది పెట్టాలని జెస్సికా భావిస్తుంది. అయితే ఏ ఒక్కరికి కూడా తన ఆలోచన అనేది నచ్చదు. ఆ తర్వాత ఒక రోజు అదే గ్రామంలో ఉంటున్న జమీందారు కుటుంబానికి చెందిన మహిళ అనేది కలుస్తుంది. ఆ సమయంలో తనకున్న ఆలోచన గురించి బయట పెట్టినప్పుడు ఇలాంటి పల్లెటూళ్ళలో ఎన్నో పట్టింపులు కులమత భేదాలు ఉంటాయని మహిళ చెప్తుంది. కాకపోతే నీ ఆలోచన ద్వారా నచ్చడంతో కాంపిటీషన్ జరిపించడానికి తనకు సాయం చేస్తానని మాట ఇస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ పల్లెటూళ్ళలో ఒక స్కేటింగ్ కి సంబంధించిన గ్రౌండ్ అనేది సిద్ధం చేస్తారు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటే ప్రియా స్కేటింగ్ నేర్చుకుంటూ ఒక రోజు కాలు విరగొట్టుకుంటుంది. దాంతో ప్రియా తండ్రి జెస్సికా వద్దకు వచ్చి ఆమెను తిడతాడు. ఒకప్పుడు హాయిగా తమ పనులు తాము చేసుకుంటూ ఉంటే నీ కారణంగా తమ జీవితాలు మారిపోయాయని ఆమెను తిడతాడు. మరోవైపు కూతురు ఇష్టాన్ని అర్థం చేసుకుని ప్రియ వాళ్ళ అమ్మ తన కూతురిని తీసుకుని స్కేటింగ్ ప్రాక్టీస్ చేయడానికి పంపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రియ తండ్రి తన కూతురు మీద కోపాడి ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసేస్తానని చెప్తాడు. అయితే సరిగ్గా తన కాంపిటీషన్ రోజున పెళ్లి కుదరడంతో ప్రియ మెల్లిగా ఇంటి నుండి తప్పించుకొని కాంపిటీషన్ జరిగే చోటు వద్దకు వస్తుంది. ఆ సమయంలో ప్రియ పెళ్లి కూతురులాగా రెడీ అయి రావడం చూసి గ్రామస్తులు అందరూ కూడా షాక్ అవుతారు. అలానే ప్రియ తండ్రి తన మీద కోపాడాలనుకున్నప్పుడు అతని భార్య ఆపుతుంది. అయితే చివరిగా స్కేటింగ్ కాంపిటీషన్ లో ప్రియ గెలవడం చూసి జెస్సికాతో పాటు ప్రియ తండ్రి కూడా ఎంతోగానో సంతోషపడతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.